హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి మీకోసం తప్పుగా అనుకోవడం మానేస్తారా? ఆల్మోస్ట్ ఇలాంటి రీడింగ్స్ నేను ఇంతకు ముందు చేశాను. బట్ ఎందుకు ఇలాంటి రీడింగ్ చేస్తున్నానంటే, చాలామంది ఎక్కడో కానీ వాళ్ళు చెయ్యని తప్పుకు కూడా ఎదుటి వ్యక్తులు తప్పుగా అనుకుంటున్నప్పుడు రిగ్రెట్ అవుతుంటారు. అలాంటి వ్యక్తులేంటంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ కోసం వస్తుంటారు. నాకేమనిపించిందంటే, అసలు మీరు రీడింగ్‌లో చూసే వ్యక్తి మీకోసం తప్పుగా అనుకోవడం అనేది మానేస్తారా? ఒకవేళ వాళ్ళు మానేసినా, మానేయకపోయినా మీరు చేయాల్సిందేంటి? ఈ వ్యక్తి వచ్చే రోజుల్లోని మీకోసం ఏ రకంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు? అనేది కూడా ఒక పాయింట్ అయితే డిస్కస్ చేద్దాం. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి అసలు మీకోసం తప్పుగా అనుకోవడం మానేస్తారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా మారొచ్చు మీ పరంగా అనేది అయితే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి అంటే స్టార్టింగ్ నుంచి కూడా మిమ్మల్ని అంత ఈజీగా నమ్మలేదు అని చెప్పొచ్చండి. వాళ్ళేంటంటే, మీ విషయంలో తొందర పడకూడదు, ఎలా పడితే అలా డిసైడ్ అయిపోకూడదు అనే ఆ వేలోని ఈ రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ చేయడం కానీ, కంటిన్యూ చేయడం కానీ చేశారు. వాళ్ళకి మీరంటే బ్యాడ్ ఇంప్రెషన్ లేదు కానీ, బట్ వాళ్ళకు ఉన్న ట్రామా వల్ల ఆర్ పాస్ట్‌లో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల మీతో రిలేషన్‌షిప్ అనేదేంటంటే, చాలా కేర్‌ఫుల్‌గా స్టార్ట్ చేసినట్టు నాకనిపిస్తుంది. వాళ్ళైతే మాత్రం మీ విషయంలో చాలా జాగ్రత్త పడే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారండి. వాళ్ళేమీ ఆవేశపడిపోయి, లేకపోతే ఏ ఆలోచన లేకుండా అంటే మిమ్మల్ని ఇష్టపడినట్టుగా, మీతో ఉన్నట్టుగా నాకనిపించట్లేదు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా సరే, వీళ్ళేంటంటే చాలా ఆలోచించుకొనే మీతోని రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. మీది ఏ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వొచ్చండి. బట్ ఇక్కడేమైందంటే, టైంతో పాటు ఈ వ్యక్తులు మిమ్మల్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. వాళ్ళ హార్ట్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు, ఈ వ్యక్తులు నిజంగా అవన్నీ చేశారా అని. డెఫినెట్‌గా వాళ్ళైతే అవన్నీ చేశారండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని సిన్సియర్‌గానే ఇష్టపడ్డారు. వాళ్ళేంటంటే మీతోని ఒక ఫ్యూచర్ ఉండాలనే కోరుకున్నారు. అదైతే నాకు అర్థమవుతుంది. బట్ స్లోగా సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్‌షిప్ అనేది డీప్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగాను చనువు పెరుగుతుందండి. మీకేంటంటే ఈ వ్యక్తితో ఉన్న చనువు వల్ల మీరేంటంటే వీళ్ళకి కొన్ని విషయాలు చెప్పడం స్టార్ట్ చేయడం ఆర్ వీళ్ళ దగ్గర కొంత ఓపెన్ అప్ అవ్వడం స్టార్ట్ చేశారు. లైక్ ఏంటంటే మీలో ఉన్న గుడ్ సైడు చూపించాలి, బ్యాడ్ సైడు చూపించాలి అనే మైండ్ సెట్‌తోనో మరి అది ఇంటెన్షనల్‌గా జరిగిందా, అన్‌ఇంటెన్షనల్‌గా జరిగిందా అనేది మీకే తెలియాలండి. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే వీళ్ళతోని అన్ని రకాలుగా అన్నీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అని కాకుండా వీళ్ళ దగ్గర మీరు అన్నీ ఓపెన్ అప్ అవ్వాలి అనే మైండ్ సెట్‌తో అలా అయినట్టుంది. ఇక్కడ ఏమైందంటే ఈ వ్యక్తి స్లోగా మీరు కొంత సెల్ఫిష్‌లా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. వాళ్ళేంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఓపెన్‌గా మీరు ఉండాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు అనుకోలేదు. వాళ్ళెలా అనుకున్నారంటే మీరెంతసేపు మీకోసమే ఆలోచించుకుంటారు. మీరేంటంటే మీరు చేసిందే రైట్ అని ఫీల్ అవుతారు. మీరు చెప్పిందే రైట్ అని ఫీల్ అవుతారు. ఎదుటి వ్యక్తులకి అది ఎలా అనిపిస్తుంది, లేకపోతే వాళ్ళేమనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించరు అని ఇలాంటి ఆలోచనలేంటంటే ఈ వ్యక్తికి మొదలయ్యాయండి. వాళ్ళు ఏంటంటే మీరొక ఫేక్ పర్సన్ అని అనుకోవట్లేదు కానీ, మీరు ఆనెస్ట్‌గా ఉంటున్నారు అనే ఫీల్‌లోని ఎదుటి వ్యక్తులు ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవట్లేదు అనేది వాళ్ళ ఉద్దేశం అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ వ్యక్తి దగ్గర మీకు ఎప్పుడైతే చనువు ఏర్పడిందో మీరేం చేశారంటే కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు అని అనుకున్నారు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే వాళ్ళు ఈక్వల్‌గా తీసుకుంటారని మీరనుకున్నారు.
కాకపోతే ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడిన మాట వాస్తవమే. కానీ వాళ్ళకి పాస్ట్‌లో కొన్ని ట్రామాటిక్ సిట్యుయేషన్స్ ఉండడం వల్ల ఆర్ వాళ్ళు ఇంకేదో ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవ్వడం వల్ల మీలోనే ఏంటంటే అది వాళ్ళు చూడాలి అని అనుకోలేదండి. వాళ్ళు ఓన్లీ మీలో గుడ్ సైడ్ మాత్రమే చూడాలి అనుకున్నారు. అండ్ ఈ వ్యక్తే కాదు, జనరల్‌గా ఒక రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు అది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా సరే, ఆ వ్యక్తిని వాళ్ళెప్పుడూ కూడా ఒక గుడ్ పర్సన్ లానే చూడాలనుకుంటారు. అండ్ ఎప్పుడూ కూడా వాళ్ళతో గుడ్‌గానే ఉండాలని అనుకుంటారు. అది చాలా కామన్. అండ్ ఈ వ్యక్తులు కూడా అలానే అనుకునే టైప్. కాకపోతే మీరెప్పుడైతే ఓపెన్‌గా అన్నీ చెప్పడం, అన్నీ చూపించడం స్టార్ట్ చేశారో వాళ్ళకి ఎక్కడో కానీ అది కంఫర్టబుల్‌గా అనిపించలేదు. బట్ స్టిల్ వాళ్ళేమనుకున్నారంటే మీరు మారతారు, మీరు అర్థం చేసుకుంటారు. వాళ్ళలానే మీకు ఇష్టం ఉంది కాబట్టి మీలోని ఆ చేంజెస్ అనేవి వస్తాయి అనే హోప్స్ మాత్రం ఎక్కడో పెట్టుకున్నారండి. సో, ఈ వ్యక్తికి ఏంటంటే ఈవెన్ మీరు అనేసరికి ఇలా ఒక మైండ్‌సెట్ ఉన్నా వాళ్ళు మీకోసం తప్పుగా అనుకుంటున్నారో లేకపోతే అది నిజమో మీకే తెలియాలి. బట్ ఒకవేళ నిజంగానే ఈ వ్యక్తులు మీకోసం తప్పుగా అనుకుంటున్నట్టయితే స్టిల్ మీరేంటంటే ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ వ్యక్తులు మీకోసం ఫ్యూచర్‌లో పాజిటివ్‌గా ఆలోచిస్తారని. ఎందుకంటే ఈ వ్యక్తికి కూడా ఈ రిలేషన్‌షిప్ పరంగా హోప్స్ ఉన్నాయండి. మీ పరంగా హోప్స్ ఉన్నాయి. ఎక్కడో కానీ అంటే రిలేషన్‌షిప్ బెటర్ అవుతదనే ఫీలింగ్ ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటుంది. అదేంటంటే ఈ వ్యక్తులు అర్థం చేసుకోవాలని మీరు మారాలని ఈ వ్యక్తులు. సో, దీనివల్లే ఇక్కడ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటేనండి, కమింగ్ డేస్‌లో కూడా కొంచెం ఈ వ్యక్తి ఎలా ఉంటారంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం అనేది వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుందండి. వాళ్ళెందుకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించరంటే, వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి పాస్ట్‌లో అది మీ వల్ల అని నేను చెప్పట్లేదు. బట్ వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగాను మీ విషయంలోనేంటంటే, వాళ్ళు కొంత ఆలోచిస్తారండి. ఆలోచించి మీలోనేంటంటే ఓన్లీ గుడ్డే చూడాలని అనుకుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. మరి వాళ్ళ మైండ్‌సెట్ అలాంటిదంతే. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే, వీళ్ళు మీకోసం ఎంత అలా అనుకుంటున్నా సరే, మిమ్మల్ని విడిచిపెట్టాలని కానీ, లేకపోతే మీకు దూరంగా వెళ్ళాలనే ఆలోచన కానీ, వాళ్ళలో అయితే లేదండి. అది వస్తదని కూడా నేను అనుకోను. కాకపోతే వ్యక్తులేంటంటే, ఎప్పుడైతే మీరు వాళ్ళు అనుకున్నట్టుగా కోఆపరేట్ చేయరో, వాళ్ళకేంటంటే కోపం వస్తుంటదండి. అది కూడా ఎందుకంటే, వాళ్ళు మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కాబట్టే కోపం. ఒకవేళ ఈ వ్యక్తి ఎవరితో అయినా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళకసలు కోపమే రాదు. వీళ్ళైతే అసలు పట్టించుకోరండి. ఆ టైపు. సో, ఇలాంటి వ్యక్తులు కమింగ్ డేస్‌లో మీ మీద కోపం చూపిస్తున్నా సరే, దానికి రీజన్ ఏంటంటే, మీరు వాళ్ళనుకున్నట్టుగా లేరు. వాళ్ళు మీరేంటంటే కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి, అది యాక్సెప్ట్ చేయలేరు అనే ఫీల్ వల్ల కానీ, నార్మల్‌గా అయితే ఈ వ్యక్తులు ఎలా అంటే, ఓకే. మీరంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కడో కానీ ఆ పాజిటివిటీ ఉందండి. కానీ మీలో కొన్ని చూడకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ వాళ్ళేంటంటే మీ దగ్గర కొన్ని విషయాల్లో చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఆ కంఫర్ట్ అయితే మీరే ఇవ్వాలి. అది మీ చేతుల్లోనే ఉంది. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ కంఫర్ట్ కానీ ఇవ్వగలిగితే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది. అండ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కడో కానీ మీకు భయం వేస్తుంటది. అదేంటంటే ఈ వ్యక్తులు మళ్ళీ మారిపోతారేమో! లేకపోతే మనం వీళ్ళ కోసం ఇంత అడ్జస్ట్ అవ్వాలా? అసలు వీళ్ళు ఎందుకు మారట్లేదు? మనమే ఎందుకు మారాలి? అని ఇలాంటి ఆలోచనల వల్ల రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుందండి. కానీ ఇలాంటి ఆలోచనలు మీలో కూడా లేకుండా ఈ వ్యక్తి మీతో ఉంటే చాలు. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళతో మీరు కూడా అలానే ఉండాలి అని అనుకుంటున్న ఆలోచనలు మీకుంటే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అయితే బావుంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఒక్కటే మీ గురించి తప్పుగా అనుకోవడం కంటే, వాళ్ళు మిమ్మల్ని ఒక తప్పుడు వ్యక్తిగా చూడాలి అని అనుకోవట్లేదు. ఆర్ మీలో ఉన్న ఆ బ్యాడ్ సైడ్‌ని వీళ్ళు చూడాలి అని అనుకోవట్లేదు. అండ్ మీరేంటంటే వీళ్ళు చెప్పేది కానీ, వాళ్ళకనిపిస్తుంది కానీ చెప్తున్నప్పుడు దాన్ని మీరు పేషెన్స్‌తో వినాలని కూడా అనుకుంటున్నారు. సో, ఇవన్నీ మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అయితే బావుంటుందండి. ఈవెన్ ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్‌లో డెడ్ ఎండ్ లాగా అనిపిస్తున్నా సరే, అది డెడ్ ఎండ్ అయితే కాదండి. డెఫినెట్‌గా సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. అండ్ డెఫినెట్‌గా ఈ వ్యక్తి కూడా మీకోసం పాజిటివ్‌గా ఆలోచించడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇది మీకు డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుందండి. నేనైతే అది చెప్పగలను. మీకోసం వీళ్ళు అలా తప్పుగా అనుకోవడం అయితే మానేస్తారు. ఏదైనా సరే ఇది కొంత మీ చేతుల్లో ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది.
హ్మ్. సో, చూసారు కదండీ! మిర్రర్ సెల్ఫ్. సో, డెఫినెట్‌గా మీ యాక్షన్స్ ఏంటి? మీరు ఈ వ్యక్తితో ఎలా ఉంటున్నారు అనేది సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి మీరు. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే, మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలి. ఇది మీరు అనుకోవచ్చు, మేము చాలా చేంజ్ అయ్యే ఉంటున్నాం, మేము చాలా సరెండర్ అయ్యే ఉంటున్నామని. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక వ్యక్తి వాళ్ళ కోసం వాళ్ళెప్పుడూ తప్పుగా అనుకోరండి. వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా. కానీ ఎవరైతే వాళ్ళలో వచ్చిన డిఫరెన్సెస్‌ని నోటీస్ చేస్తారో, ఎవరైతే ఇంకో వ్యక్తికి ఆ కంఫర్ట్ ఇవ్వలేకపోతున్నారు, దానికి రీజన్ ఏంటి అనేది కరెక్ట్‌గా అనాలిసిస్ చేస్తారో, దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం కోసం వాళ్ళేంటంటే ఇగోని పక్కన పెట్టి వర్క్ చేస్తారో, అలాంటి వ్యక్తులు మాత్రమే ఒక రిలేషన్‌షిప్‌లోని హ్యాపీగా ఉండగలుగుతారండి. ఆర్ ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌ని చూస్తారు అని చెప్పొచ్చు. సో, నేను క్లియర్‌గా చెప్తున్నానండి మీకు. మీలో ఉన్న ఆ ఫ్లాస్‌ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఆ వ్యక్తి ఇంతలాగా ఒక నెగెటివ్ వేలో ఫీల్ అవుతున్నారంటే, మేబీ వాళ్ళు ఒక 100% నెగెటివ్‌గా అనుకుంటే, డెఫినిట్‌గా మీలో 10% అయినా ఆ నెగటివిటీ ఉండంది వాళ్ళు అలా అనుకోరు కదా! సో, అది మీరు అర్థం చేసుకోవాలిక్కడ. అందుకే యూనివర్స్ అదే పాయింట్ ఇక్కడ రైజ్ చేస్తుంది. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. అండ్ ఇంకొకటి మీరేంటంటే ఫ్యూచర్‌లో ఈ వ్యక్తి ఎలా ఉండాలి? ఫ్యూచర్‌లో రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? ఫ్యూచర్‌లో అంటే పరిస్థితులు ఎలా మారాలి? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఇదే అవ్వాలి అని మీరు అనుకోకుండా, ప్రెజెంట్‌లో రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ప్రెజెంట్‌లో ఈ వ్యక్తి ఎలా ఉంటున్నారు? ప్రెజెంట్‌లో ఈ వ్యక్తికి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ఇది ఆలోచించండి. చాలామంది చేసే తప్పేంటంటే, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తుంటారు. సో, రిలేషన్‌షిప్ ఫ్యూచర్ గురించి ఎందుకు అని నేనంటాను. ఎందుకంటే, ప్రెజెంట్‌లో మీ ఇద్దరు హ్యాపీగా లేకపోతే, ఫ్యూచర్‌లోని మీరు హ్యాపీగా ఎలా ఉంటారు? ప్రెజెంట్‌లో మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చుకోకపోతే, ఫ్యూచర్‌లో ఈ రిలేషన్‌షిప్ సాటిస్ఫైడ్‌గా ఎలా ఉంటుంది? చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడేనండి. ఎందుకంటే, ఈ మాట నేను అంటున్నాను. ఇప్పుడు థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా, ఫ్యూచర్‌లో వర్కౌట్ అవుతాయా అని ఒక కామన్ క్వెషన్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతుంటారు. సో, నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోవడం ఏంటి? ఇప్పుడు ఎలా వర్కౌట్ చేసుకోవాలనేదే కదా మీరు ఆలోచించాలి. ఇప్పుడు అంటే ఈ వ్యక్తికి ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అనేదే కదా మీరు అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే ఇప్పటినుంచి మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ కోసం వర్క్ చేస్తేనే కదా ఫ్యూచర్ బెటర్ అవుతుంది. మీరేమి చేయకుండా ఫ్యూచర్ ఎలా బెటర్ అవుతుంది? సో, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా నేను చాలా మందికి ఇలాంటివి చెప్పానండి. సో, మీకు కూడా నేను చెప్తున్నాను. మీరేంటంటే ప్రెజెంట్‌లో సిట్యుయేషన్ మీద ఫోకస్ పెట్టండి. ప్రెజెంట్‌లో ఈ వ్యక్తితో మీకున్న ప్రాబ్లమ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఫ్యూచర్‌లో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? ఎటు వెళ్తుంది? అనేది మీరేంటంటే క్వెషన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒక వ్యక్తికి రేపేం జరుగుతుందనేది తెలీదండి. ఈవెన్ నెక్స్ట్ మినిట్‌లో ఏం జరుగుతుంది అంటే అది కూడా మీకు తెలీదు. సో, నేను చెప్పేదేంటంటే ఇక్కడ మీరెలా ఫీల్ అవుతున్నారో ఈ వ్యక్తికి మీరు చెప్పండి. మీ మనసులో ఉన్న ఒపీనియన్ ఈ వ్యక్తికి తెలియాలండి. అదేంటంటే మీలో ఉన్న బ్యాడ్ సైడ్ అని కాకుండా మీరు ఒకవేళ వాళ్ళకి మీలో ఉన్న ఆ బ్యాడ్ సైడ్‌ని చూపించినా సరే అదెందుకు చూపించారు అనేది వాళ్ళకి తెలియాలండి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అంత ఈజీగా వాళ్ళ లైఫ్‌లోకి తెచ్చుకోలేదు. ఆర్ అంత ఈజీగా మీకు ఛాన్స్ ఇవ్వలేదు. అది మీకు కూడా తెలుసు. సో, ఖచ్చితంగాను ఈ వ్యక్తికి ఏంటంటే తెలియాలండి కొన్ని విషయాలు. అది మీరు చెప్పాలంతే. సో, ఛాన్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. అదే యూనివర్స్ అయితే ఇక్కడ చెప్తుంది. ఇంకా మీ ఇష్టం. మీరున్న సిట్యుయేషన్స్ బట్టి కూడా మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. నేనేంటంటే కార్డ్స్ ప్రకారమే చెప్తాను కానీ, మీరు సిట్యుయేషన్స్ అనాలిసిస్ చేసి మీరు చేయాలనుకుంది మీరు చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి మీకోసం తప్పుగా అనుకోవడం మానేస్తారా? వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా మారొచ్చు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి చాలా సిట్యుయేషన్స్‌లో ఎగ్జాస్ట్ అయిపోయారండి. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారని చెప్పొచ్చు. సో, ఇలాంటి ఒక ఫేజ్‌లో మీరు వాళ్ళ లైఫ్‌లో ఎంటర్ అయినట్టున్నారు. ఆర్ ఇక్కడ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు బాగా టయర్డ్ అయిపోయారు. ఇంక ఏం చేయలేరు. ఇంక వీళ్ళ లైఫ్ ఇంతే అనుకున్న టైంలోని మీరు వీళ్ళకి చేసిన సపోర్ట్ అనేది
చాలా క్రూషియల్ అని చెప్పొచ్చండి. వీళ్ళ లైఫ్‌నే టర్న్ చేసిందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ వ్యక్తికి ఏంటంటే, మీరు అంతలా సపోర్ట్ చేశారండి. ఆర్ సపోర్ట్ చేశారనే దానికంటే కూడా, వాళ్ళ లైఫ్‌లో మీరు ఆ టైంలో చాలా కీ రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. వీళ్ళ లైఫ్‌లో మీరు ఎలాంటి ఒక ఫేజ్‌లో ఎంట్రీ ఇచ్చారు ఆర్ మీ సపోర్ట్ ఏంటి అనేది ఈవెన్ వాళ్ళేంటంటే, ఎక్కడో కానీ చాలా లక్కీలా ఫీల్ అయ్యారండి. అంటే వాళ్ళు మేనిఫెస్ట్ చేయకుండానే వర్కౌట్ అయిన మేనిఫెస్టేషన్ మీరు అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే అంతలాగా ఈ వ్యక్తికి మీరు సపోర్ట్ చేశారు. అండ్ ఆ వ్యక్తిలోనేంటంటే ఆ కాన్ఫిడెన్స్ నింపారండి. వాళ్ళేంటంటే మీ పరిచయంతోని చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు. అండ్ మీతో కనెక్షన్ అనేసరికి వాళ్ళకి ఎక్కడ లేని ఆ స్ట్రెంత్ అనేది ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. వ్యక్తికి ఏంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఇచ్చారు మీరు పాస్ట్‌లో. సో, ఇలాంటి వ్యక్తులు ఎందుకో కానీ స్లోగా ప్రెజెంట్‌లో మీతో కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళు అంటే ఇక్కడ నేను ఒకటి మీకు క్లియర్‌గా చెప్పగలను. అదేంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని, ప్రెజెంట్‌లో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు. అలా కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకేమనిపిస్తుందంటే, ప్రెజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ ఎక్సైటింగ్‌గా అనిపించట్లేదు. అంటే వాళ్ళకి హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. పాస్ట్‌లో మీతో ఉన్న రిలేషన్‌షిప్ అనేది చాలా బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ అండి. బ్యూటిఫుల్ కనెక్షన్ ఏర్పడిందని చెప్పొచ్చు. బట్ ఎందుకో కానీ ఇప్పుడు ప్రెజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ వాళ్ళకి అంత కనెక్టింగ్‌గా అనిపించట్లేదు. లైక్ ఏంటంటే ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఆర్ వాళ్ళు చూసిన వ్యక్తి మీరు వేరు. మీరేంటంటే వాళ్ళని మ్యానిపులేట్ చేశారు అనే ఒక ఫీలింగ్‌లోని వీళ్ళు ఉండిపోయారండి. అంటే ఈ రిలేషన్‌షిప్ పరంగా, మీ పరంగా వాళ్ళకేంటంటే రోజు రోజుకి నెగటివిటీ పెరుగుతుంది. వాళ్ళేంటంటే ఒక పాజిటివ్ వేలో మిమ్మల్ని చూడలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అంటే అలా అని చెప్పి ఈ వ్యక్తులకి ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేయాలని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు మీరు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ చేశారు కాబట్టి, ఎక్కడో అది వాళ్ళలో ఉండిపోయిందండి. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే, వాళ్ళకి మీలో ఆ పాజిటివిటీ కనిపిస్తే బావుంటుంది. ఆర్ మీరు కొంత చేంజ్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ మాత్రం ఉందండి. మరి అలాంటి సిట్యుయేషన్స్ ఏం క్రియేట్ అయ్యాయో మీ ఇద్దరి మధ్యలో మీకే తెలియాలి. కాకపోతే వ్యక్తి ఏంటంటే నెగెటివ్‌గా అనుకుంటున్న మాట వాస్తవమే కానీ, పాజిటివ్‌గా మీరు మారినా లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీ అనేది స్టార్ట్ అయితే వాళ్ళు చూడాలి అనుకుంటుంది కూడా నిజమండి. ఈవెన్ ఈ వ్యక్తి మీతో మాట్లాడకపోయినా ఆర్ మీకు దూరంగా ఉంటున్నా సరే, మనసులో మాత్రం వాళ్ళకేంటంటే 2 అనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తికి మీకోసం ఎవ్వరు పాజిటివ్‌గా చెప్పేవాళ్ళు కూడా లేరండి. వీళ్ళ లైఫ్‌లోనేంటంటే, ఇప్పుడు ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక గుడ్ వేలో గైడ్ చేస్తే డెఫినెట్‌గా ఎలాంటి వ్యక్తి అయినా ఆలోచిస్తారు. ఓకే. వీళ్ళేంటంటే పాజిటివ్‌గా చెప్తున్నారు. మన మంచికే చెప్తున్నారు. అది నిజమే కదా! ఆ వ్యక్తి మనకంత హెల్ప్ చేశారు. ఆర్ ఆ వ్యక్తి మనకంత పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు కదా! అని ఇలా ఆలోచిస్తారు. బట్ మంచిగా చెప్పేవాళ్ళు లేకుండా ఎప్పుడూ తప్పుగా చెప్పేవాళ్ళే, ఎప్పుడూ ఎలా గొడవ పెడదాం అని చూసిన వాళ్ళే ఉంటే ఏమవుతుంది? సో, ఈ రిలేషన్‌షిప్‌లో కూడా అదే ప్రాబ్లమ్ అండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారని నేను చెప్పను కానీ, మీకోసం మంచిగా చెప్పేవాళ్ళైతే ఎవరు లేరు అనేది మాత్రం నేను చెప్పగలను. సో, దానివల్ల కూడా ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని రోజు రోజుకి నెగటివిటీ పెరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే, అలా ప్రెజెంట్‌లో జరుగుతున్న దానికోసమే ఆలోచిస్తున్నారు కానీ, కనెక్షన్ అనేది ఎలా బెటర్ చేసుకోవాలి, ఏ వేలో ముందుకు వెళ్తే బావుంటుంది అనే ఆలోచనలు ఈ వ్యక్తికి లేవండి. ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా ఈ వ్యక్తిలో అలాంటి ఆలోచనలు రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్ పరంగా వాళ్ళకేంటంటే రోజు రోజుకి హోప్‌లెస్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పరంగా మనం హ్యాండిల్ చేయగలం. ఈ రిలేషన్‌షిప్ అనేది మనకి వర్కౌట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా! ఏ వ్యక్తి అయినా సరే ఒక రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తారు. బట్ వీళ్ళకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు లేరు. ఆ కాన్ఫిడెన్స్ దానికది క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. అంటే మీరు చెప్పొచ్చు. బట్ మీరు చెప్తుంది కూడా వాళ్ళకేంటంటే సగమే రీచ్ అవుతుందండి. 100% రీచ్ అవుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో, దానివల్ల ఏంటంటే రోజు రోజుకి వీళ్ళకి ఇంకా ఈ రిలేషన్‌షిప్ పరంగా హోప్స్ అనేవి ఫేడ్ అవుతున్నాయి.
వాళ్ళెందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరు, ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోగలరు అని వాళ్ళకనిపించట్లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడం అంటే అది వాళ్ళకి కూడా పెయిన్‌ఫుల్లే. వాళ్ళు కూడా దాన్నేంటంటే హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితే. సో, ఇక్కడేంటంటేనండి ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ ఎండ్‌కి వస్తే కానీ ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వదండి. ఇక్కడేంటంటే ఈ వ్యక్తి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పాజిటివ్‌గా ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తారు కానీ, నేను ఒక్కటి మాత్రం చెప్పగలను అదేంటంటే, మీరు హోప్‌లెస్ అయిపోవద్దు. మీకు హోప్ ఉన్నంత వరకు ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్ పరంగా ఒక ఛాన్స్ మీరు తీసుకోగలరు. ఆర్ ఈ వ్యక్తి ఆలోచనలు మార్చగలరు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ వ్యక్తి ఈవెన్ మారినా సరే అంటే మీరు అనుకున్న వేలోని మంచిగా మారినా అండ్ ఫ్యూచర్‌లో కూడా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేవు అని నేను చెప్పను. ఎక్కడో కానీ నాకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా చేయకపోయినా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఉండాలి అని స్టాండ్ తీసుకునే వరకు కూడా ఇది ఎలానో ఒకలా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్‌లో మారినా ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ఉన్నా సరే స్టిల్ మళ్ళీ కూడాను ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ రిపీట్ అవ్వని చెప్పడానికి లేదండి. ఈ వ్యక్తికి మీకోసం అన్నీ తెలిసినా సరే మళ్ళీ కూడా వాళ్ళేంటంటే మీకోసం తప్పుగా అనుకోవచ్చు. మీకోసం ఇప్పుడు తప్పుగా అనుకుంటున్నట్టయితే కమింగ్ డేస్‌లో మారుతారండి. మీకోసం మంచిగా అనుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు స్టాండ్ తీసుకుంటారు. వీళ్ళకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఆర్ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తారు. సో, వీళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ కూడా ఈ వ్యక్తులు మీకోసం నెగెటివ్‌గా అనుకోని మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ వీళ్ళేంటంటే మీకు దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. ఇంకా ఏ ఇబ్బందులు ఎవరికీ ఉండవు అని కూడా అనుకోవచ్చు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇలాంటి వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలండి. సో, మరి చూద్దాం అసలు ఇంకా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీరే అంటే వర్కౌట్ చేయడం మానేసారండి. ఈ వ్యక్తి పరంగా మీరు ప్రయత్నాలు చేశారు, చేయలేదు అని నేను చెప్పను కానీ, ఇంక మీరు ప్రయత్నం చేసి మీకు కూడా విసుగొచ్చేయడం, ఇంక మీ వల్ల అవ్వదు. ఎన్ని సార్లు చెప్తాం, ఎన్ని సార్లు వీళ్ళకి అర్థమయ్యేలా చేస్తాం. వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంత అర్థం చేసుకోకపోవడం ఏంటి? మనతోటి ట్రావెల్ అయ్యారు కదా! వాళ్ళకి తెలియకపోవడం ఏంటని చెప్పి, మీరు కూడా ఈ వ్యక్తిని పట్టించుకోవడం మానేసారండి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరు కూడా వర్క్ చేయడం మానేశారు. మీ సైడ్ నుంచి నాకు తెలిసి ఇప్పుడు ఎఫర్ట్స్ అయితే ఏం లేవండి. మీరు ఈవెన్ నిజంగా ఎఫర్ట్స్ పెడుతున్నా సరే, అది ఒక కరెక్ట్ వేలో పెట్టట్లేదని చెప్పొచ్చు. ఆర్ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చెయ్యాలని చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ మీరు కూడా ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేశారు. సో, ఇలా విడిచిపెట్టేస్తే ఇంకా ఈ సిట్యుయేషన్ ఏం బెటర్ అవుతుంది? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ వ్యక్తికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని. ఈ వ్యక్తికి అంటే ధైర్యం కూడా లేదు. అండ్ ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవుతదనే హోప్ వాళ్ళకి లేదు. మీ గురించి వాళ్ళేంటంటే తప్పుగా అనుకోవడం కూడా అంటే మానేయడానికి ఎక్కడా స్కోప్ కనిపించట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అండ్ ఎక్కడో కానీ మీకు కూడా భయం వేస్తుంది. ఆ వ్యక్తి అనుకున్నాను కానీ మీరు కూడా సేమే ఫీల్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. మీ ఇద్దరూ అంటే కలిస్తే ఏం జరుగుతుందనేది మీకు కూడా తెలుసు. ఈ వ్యక్తి ఈవెన్ మీకోసం మంచిగా అనుకున్నా సరే మళ్ళీ తప్పుగా అనుకోవడం కూడా చేస్తారని కూడా మీకు తెలుసు. లైక్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ బ్లాకేజెస్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వీళ్ళెప్పుడూ కూడా అంటే మిమ్మల్ని ఒక టైట్ స్పాట్‌లోనే పెడుతుంటారు. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకొని వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి చేస్తారు అని. సో, ఎక్కడో కానీ వీళ్ళ గురించి మీకు చాలా విషయాలు క్లియర్‌గా తెలుసండి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి ఎలా అయితే పాస్ట్‌లో వాళ్ళు మేనిఫెస్ట్ చేయకుండానే వాళ్ళ లైఫ్‌లోకొచ్చిన బెస్ట్ మేనిఫెస్టేషన్ మీరే అని అనుకున్నారో, మీరు కూడా ఈ సిట్యుయేషన్ పరంగా మేనిఫెస్టేషన్ చెయ్యాలండి. మీరు మేనిఫెస్ట్ చెయ్యంది సిట్యుయేషన్స్ మారవు. మీరు ఎలా యాక్షన్ తీసుకుంటున్నారో నాకు తెలీదు కానీ, సో, ఒకవేళ యాక్షన్ తీసుకున్నా, తీసుకోకపోయినా మేనిఫెస్ట్ మాత్రం చెయ్యాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తికి దగ్గరవ్వడానికి భయపడొద్దు. వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యరండి. వాళ్ళేంటంటే, ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుంటారు కానీ, వాళ్ళు కూడా లోపల చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అదైతే మాత్రం నేను చెప్పగలను. అండ్ ఈ మేనిఫెస్టేషన్ కూడా ఎలా చేస్తారంటే, నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డైలీ ఈ వ్యక్తి కోసం ఫస్ట్ పాజిటివ్‌గా అనుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ రిలేషన్‌షిప్‌లోనేంటంటే,
పాజిటివ్‌గా సిట్యుయేషన్స్ టర్న్ అవ్వాలి అని అనుకోండి. ఈ వ్యక్తి ఎలా ఉండాలి, మీకు నచ్చినట్టుగా అనేది కూడా మీరు రోజు కూడా మనసులో అనుకుంటూ ఉండాలండి. వాళ్ళని మీరు ఎలా చూడాలి అనుకుంటున్నారో మీరు యూనివర్స్‌కి చెప్పాలండి. చాలామంది ఏంటంటే ఆ వ్యక్తి ఇలా మారాలి, అలా మారాలి అని అనుకుంటారు కానీ, నెక్స్ట్ మినిట్‌లోనే మళ్ళీ అలా జరగదు అని కూడా అనుకుంటారు. అదే ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్. సో, నేను మీకు చెప్పేదేంటంటే, ఆ వ్యక్తి ఇలా ఉండాలి, అలా మారాలి ఆర్ సిట్యుయేషన్స్ ఇలా బెటర్ అవ్వాలి అని అనుకున్న తర్వాత, ఒకవేళ అవి బెటర్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో, అదే ఫీలింగ్‌లో మీరు ఉండాలండి. యూనివర్స్‌ని మీరు అడగాలి. అలా ఆ వ్యక్తి మారాలి, అలా వాళ్ళని మీరు చూడాలి అనుకుంటున్నారు అని చెప్పి మీరు అడిగితే ఖచ్చితంగాను యూనివర్స్ ఏంటంటే, సిట్యుయేషన్స్‌ని మీరు అనుకున్న వేలో మారుస్తుంది. ఇలా మీరేంటంటే రోజు మార్నింగు, ఈవినింగ్ అనుకుంటే సరిపోతుంది. చాలామంది ఏంటంటే ఇలా పేపర్ మీద రాయడం ఇవన్నీ చేస్తుంటారు. సో, అవన్నీ మంచివే కానీ, అలా మీరేంటంటే ఇంట్రెస్ట్ లేకపోయినా కనీసం మనసులోని ఇలా ఈ వ్యక్తి కోసం పాజిటివ్‌గా అనుకోని మీ సిట్యుయేషన్స్ కోసం మీరు పాజిటివ్‌గా చేంజ్ అవ్వాలి అని అనుకుంటే, అది సింపులే కదా! అనుకోవడం ఈజీయే కదా! సో, అలా అనుకోండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీరు అనుకున్న వేళ సిట్యుయేషన్స్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. అది మాత్రం నిజం. ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఫస్ట్. వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి మీకోసం తప్పుగా అనుకోవడం మానేస్తారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి పెద్దగా రిస్క్ తీసుకునే టైప్ కాదండి. వాళ్ళకి అంటే అంత ధైర్యం ఉండి ఏదైనా చేసే తెగింపు ఉంది అని అయితే నాకు అనిపించట్లేదు. చాలా వరకు ఈ వ్యక్తులకి చాలా భయం. ఏదైనా చెయ్యాలన్నా సరే ఎంతో ఆలోచించి చేస్తారు. పెద్దగా రిస్క్ తీసుకోరు. అలా రిస్క్ తీసుకున్న సిట్యుయేషన్ ఏదైనా ఉందంటే మీతో రిలేషన్‌షిప్పే అని చెప్పొచ్చు. ఎక్కడో కానీ ఈ వ్యక్తికి మీరు అనేసరికి ఆ కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. ఆర్ ధైర్యం చేశారు మొత్తానికి. సో, మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లోని వీళ్ళేంటంటే, వీళ్ళకి భయం వేసినా సరే కొంత వర్కౌట్ చేసుకోవాలి ఆర్ కొంత థింగ్స్ బెటర్ చేసుకోవాలి. మీరు అనేసరికి ఈ వ్యక్తికి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే, యాక్చువల్‌గా వీళ్ళకి భయం. కాకపోతే మీ విషయంలో మాత్రం వాళ్ళు చాలా ధైర్యం చేశారు అని చెప్పొచ్చు. దానికి సరిపోయినట్టుగానే వాళ్ళ లైఫ్ కూడా కంఫర్టబుల్‌గా ఉందండి. వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి వాళ్ళ లైఫ్ అలానే చాలా కంఫర్టబుల్‌గా ఉండేది అని చెప్పొచ్చు. పాస్ట్‌లోనేంటంటే మీరు వీళ్ళకి చాలా కంఫర్ట్ ఇచ్చారు అండ్ చాలా ఫ్రీడమ్ కూడా ఇచ్చారని నాకనిపిస్తుందండి. ఆ వ్యక్తులేంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఎందుకో కానీ వాళ్ళకైతే ఆ పీస్ దొరికిందండి. వాళ్ళ చాయిసెస్ అనేవి వాళ్ళు రిగ్రెట్ అవ్వలేదు ఎప్పుడూను. మీ విషయంలో వాళ్ళు చేసింది కరెక్టే అనే ఆ ఫీలింగ్ మాత్రం వాళ్ళకి మీరిచ్చారు. మొత్తానికి ఏంటంటే, ఇంత హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయినా సరే, ఇది ఏంటంటే కర్మ వల్ల సిట్యుయేషన్స్ కొన్ని బ్యాడ్ అయ్యాయండి. వాళ్ళేంటంటే మీ గురించి రాంగ్‌గా అనుకోవడం స్టార్ట్ అయింది. బట్ ఇదేంటంటే వాళ్ళు మీకోసం రాంగ్‌గా అనుకుంటున్నట్టు కూడా నాకు అనిపించట్లేదండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇదొక కార్మిక్ సిట్యుయేషన్ అంతే. ఆ వ్యక్తి ఇంటెన్షనల్‌గా మీకోసం బ్యాడ్‌గా అనుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి మీరేదో బ్యాడ్ చేయడం కానీ, ఇలాంటి సందర్భాలు నాకేం కనిపించట్లేదు. నాకెక్కడ చూసినా సరే ఈ వ్యక్తిలోని లవ్వే కనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని హేట్ చేసిన సందర్భాలు కానీ, లేకపోతే వాళ్ళేంటంటే ఇలాంటి ఒక టాక్సిక్ పర్సన్‌ని ఇష్టపడడం ఏంటి? ఇలాంటి ఒక టాక్సిక్ పర్సన్‌తో ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నామేంటి అని ఫీల్ అయ్యే సందర్భాలు నాకెక్కడా కనిపించట్లేదండి. అంటే ఆ వ్యక్తిలో ఆ హేట్రెడ్ లేదండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక రాంగ్ వేలో చూడలేదు. ఈవెన్ ఇప్పటికి కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని రాంగ్‌గా చూడట్లేదు. బట్ సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్యలోని ఇలా ఉన్నాయంటే ఇదొక కార్మిక్ సిట్యుయేషన్ అంతే. మీ కర్మ వల్ల ఇలా జరుగుతుంది కానీ, ఆ వ్యక్తి అయితే మాత్రం కావాలని మీ విషయంలో ఇలా బిహేవ్ చేయట్లేదండి. అది నేను 100% చెప్పగలను. మీ కార్డ్స్ చూస్తుంటే ఆ వ్యక్తి నుంచి నాకెక్కడా కూడా నెగెటివ్ వైబ్స్ రావట్లేదు. ఆ వ్యక్తికి ఇప్పుడు కూడా మీతో హ్యాపీ ఎండింగే కావాలి. ఆ వ్యక్తికి ఇప్పుడు కూడా మీరు అనేసరికి ఆ పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళింత రిస్క్ తీసుకొని ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు కాబట్టి,
వాళ్ళనేంటంటే మీరు బీట్రే చేయకూడదు. వాళ్ళకి మీరు అబద్ధాలు చెప్పకూడదు. వాళ్ళ దగ్గర మీరు ఏది దాచిపెట్టకూడదు. వాళ్ళ దగ్గర మీ ట్రూ సెల్ఫ్‌ని మీరు చూపించాలి అనే ఆ ఫీలింగండి. వాళ్ళకది తప్ప ఇంకో ఆలోచన లేదు. మేబీ మీరేంటంటే వీళ్ళ దగ్గర ఏదైనా దాచిపెట్టినా ఆర్ వీళ్ళకేదైనా అబద్ధం చెప్పినా అది ఒకవేళ వాళ్ళకి తెలిస్తే దానివల్ల వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే చెయ్యొచ్చు కానీ, నిజానికి ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మీలానే చూడాలి అనుకుంటున్నారు. మీకేమనిపిస్తుందో అదే వాళ్ళు వినాలి అని అనుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే మోసపోవాలి అని అనుకోవట్లేదు ఈ రిలేషన్‌షిప్‌లో. వాళ్ళు భయపడుతుందంతా మీరు మోసం చేస్తారేమో, మీరు వాళ్ళనేంటంటే కావాలని దూరం పెడతారేమో, ఇలాంటి ఆలోచనల్లోని వాళ్ళేంటంటే ట్రాప్ అయిపోయి ఇబ్బంది పడుతున్నట్టుగా నాకనిపిస్తుంది. వాళ్ళకందుకే ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఫ్రెష్ స్టార్ట్ జరగాలి అని కోరుకుంటున్నారు. కాకపోతే ఆ ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతదా లేదా అనేది కూడా వాళ్ళకి డౌటేనండి. ఈ వ్యక్తుల గురించి నాకైతే పెద్ద ఎక్కువగా ఏం చెప్పాలని అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళలో ఏమైనా నెగెటివ్ ట్రైట్స్ ఉన్నా వాళ్ళసలు ఎందుకు నెగెటివ్‌గా అనుకుంటున్నారు అనేది అయితే ఏదో చెప్పొచ్చు. బట్ వాళ్ళలో నాకు ఎక్కడా ఏం కనిపించట్లేదు. అట్‌లీస్ట్ ఈ కార్డ్స్ ద్వారా నేను చెప్తాను కాబట్టి నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు. నాకు కనిపిస్తుందంతా ఏంటంటే ఇదే. వాళ్ళైతే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఫ్రెష్ స్టార్ట్ జరగాలని మాత్రం కోరుకుంటున్నారండి. కాకపోతే అది జరుగుతదా లేదా అనేదే తెలీదు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద కొన్ని అనుమానాలున్నాయి కదా! సో, ఇవి క్లియర్ అయితే ఖచ్చితంగా ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది. బట్ ఇది క్లియర్ అవ్వకుండా ఫ్రెష్ స్టార్ట్ అంటే ఎలా జరుగుతుంది? ఈ రిలేషన్‌షిప్‌లోని ఎందుకో కానీ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయండి. బట్ ప్యాషనేట్‌గా లేదు రిలేషన్‌షిప్ అనేది. ఎక్కడా కూడా ఆ ఫైర్ అనేది నాకు కనిపించట్లే. ఇద్దరి మధ్యలో కానీ ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవ్వకపోతే రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్‌గా ఉండదండి. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అది అవ్వాలంటే ముందు వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అవ్వాలి. సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. నేను మీకైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి అల్టిమేట్‌గా వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారండి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్నా సరే అందులో కూడా మీరుంటారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని సిన్సియర్‌గానే ఇష్టపడుతున్నారు. అండ్ మీరు కావాలనే అనుకుంటున్నారు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల దూరంగా ఉన్నా సరే వాళ్ళ మనసులో అయితే మాత్రం మీరున్నారండి. అదైతే నేను చెప్పగలను. సో, వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించుకున్నా, వాళ్ళు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నా అందులో మీరు కూడా ఉంటారు. కానీ వాళ్ళు అనుకున్న విధంగా మీరు ఉంటే వాళ్ళేంటంటే మీకు ఇంకా దగ్గరవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేస్తారు. మీ నీడ్స్ ఏంటనేది వాళ్ళు తెలుసుకుంటారు. అవి ఫుల్‌ఫిల్ చేస్తేనే ఈ రిలేషన్‌షిప్ బావుంటుంది అనే రియలైజేషన్ వాళ్ళకొస్తుంది. సో, కమింగ్ డేస్‌లో ఇవన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళకున్న డౌట్స్‌ని ఏంటంటే మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. మీ సైడ్ నుంచి మీరు కొన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఖచ్చితంగానే ఈ వ్యక్తులు మీ సైడ్ నుంచి ఆలోచిస్తారండి. వాళ్ళు మీ రిక్వైర్మెంట్స్ కూడా ఫుల్‌ఫిల్ చేయాలనే అనుకుంటారు. మీరు కోరుకుంది మీకివ్వాలనే అనుకుంటారు. మెయిన్ ఒకవేళ ఈ రీడింగ్ చూస్తుంది ఒక అమ్మాయి కోసమైతే డెఫినిట్‌గా ఆ అమ్మాయి అయితే మాత్రం మీకోసం స్టాండ్ తీసుకుంటుందండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇది ఒక అమ్మాయికి రిలేటెడ్‌గా రీడింగ్‌లా అనిపిస్తుందండి. అంటే చూసేవాళ్ళు ఎక్కువ మంది అబ్బాయిలు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. బట్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఇద్దరూ చూస్తారు. నేను కాదు అనను. బట్ ఇదేంటంటే ఒక్కటి మాత్రం నిజం. ఆ వ్యక్తి వాళ్ళ కోసమే ఆలోచించుకోవడం కాకుండా మీకోసం కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఏదైనా ఒకటి చేసినప్పుడు అది మిమ్మల్ని హర్ట్ చేస్తుందంటే వాళ్ళు ఆలోచిస్తారండి. కమింగ్ డేస్‌లోని వాళ్ళు అందుకే మీ గురించి అంత ఈజీగా తప్పుగా అనుకోని మిమ్మల్ని ఒక తప్పుడు వ్యక్తిలో నిలబెట్టాలి అని అయితే అనుకోరు. వాళ్ళలో ఆ మార్పులు చూస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు అనుకోవట్లేదు. మీ సైడ్ నుంచి మీరు వాళ్ళకి ఇంకొంచెం కన్ఫర్మేషన్ ఆర్ క్లారిటీ ఇస్తే ఇది కూడా ఉండదు అని అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఏంటంటే ఖచ్చితంగా మీ వైపు నుంచి కూడా చాలా ఆలోచించి డెసిషన్స్ అయితే తీసుకుంటారండి. తొందర పడరు అని చెప్పొచ్చు. అలానే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళేం కోరుకుంటున్నారు అనేది కూడా మీకు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే చెప్తారు. నెగెటివ్ పర్సన్‌లా అయితే అనిపించట్లేదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, చూసారు కదండీ! ఈ వ్యక్తికి మీరు చెప్పాల్సినవి చెప్పాలి. వాళ్ళకి అష్యూరెన్స్ అయితే ఇవ్వాలి. మీ ఫీలింగ్స్ కానీ, మీరేమనుకుంటున్నారు అనేది కానీ, మీ మనసులో ఉన్నవన్నీ కూడా చెప్పండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్పమని చెప్తున్నాను మీకు. ఇక్కడ ఈ వ్యక్తితో మీరు ఛాన్స్ తీసుకోవాలండి. ఈ వ్యక్తి ఆ ఛాన్స్‌ని డిజర్వ్ చేస్తారంట.
అండ్ ఇది ట్రూ లవ్ అండి. మీ ఇద్దరిది ఏ రిలేషన్‌షిప్ అయినా, ఏ కనెక్షన్ అయినా మీ ఇద్దరి రిలేషన్‌షిప్ జెన్యూన్ అండి. మీ ఇద్దరి లవ్ కూడా జెన్యూనే. సో, ఒకళ్ళు ఫేక్ చేశారు. ఇంకొకళ్ళేంటంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. ఆర్ ఒకళ్ళేంటంటే ఇంకేదో చేస్తున్నారని ఇలా అనుకోవాల్సిన అవసరమే లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఫీలింగ్స్ అయితే నిజం. కాకపోతే ఈ వ్యక్తికి అది అర్థం అవ్వట్లేదు. అది మీ కర్మ వల్ల. బట్ మీరు చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళైతే అర్థం చేసుకుంటారండి. అండ్ ఇంకొకటి యూనివర్స్ కూడా మీకు సైన్స్ చూపిస్తుంటది. అది ఎలా అంటే ఫెదర్స్ కానీ, ఏంజెల్ నంబర్స్ కానీ ఇలా. అంటే దాని అర్థం ఏంటంటే మీ మనసుకేమనిపిస్తుందో, ఈ వ్యక్తి పరంగా ఏం చెయ్యాలి అని అనిపిస్తుందో అది మీరు చెయ్యాలి అని చెప్పడం అండి. మీరొక ఏంజెల్ నంబర్ చూసినా, మీరొక ఫెదర్ చూసినా ఆర్ డ్రీమ్స్‌లో మీరు ఇంకేవో చూసినా సరే, అది ఎందుకో కానీ మీకు యూనివర్స్ నుంచి ఒక సైన్‌లా అనిపిస్తే ఖచ్చితంగాను మీరేంటంటే, మీ మనసులో ఈ వ్యక్తి కోసం మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆర్ మీకు ఏదైతే చెయ్యాలి అనిపిస్తుందో అది మీరు చెయ్యాలంతే. అదే దాని మీనింగ్ అండి. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇక్కడ యూనివర్స్ అయితే క్లియర్‌గా గైడెన్స్ ఇస్తుంది. మీ ఫీలింగ్స్‌ని ఈ వ్యక్తితో షేర్ చేసుకోండి. మీకున్నవన్నీ కూడా చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలా. వాళ్ళు ఆ మూమెంట్‌కి అర్థం చేసుకోకపోయినా డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో అయినా సరే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళు మీకోసం కూడా ఆలోచిస్తారు. వాళ్ళు మారుతారు. వాళ్ళ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ మీకు వస్తాయి. ఎందుకంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అనేది జెన్యూన్. అది ఇక్కడ మీనింగ్ అండి. సో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.